ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభు పాదముల చెంత చేరి మరొక్క మారు దేవుని ఆరాధించే అవకాశాన్ని మన ప్రభు మనందరికీ అనుగ్రహింపచేసిన విధానమును బట్టి సంతోషంగా స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగాలలో ఈ ఆదివారం ఈ పునరుద్ధానపు దినము మనము ధ్యానం చేసుకున్నటువంటి కీర్తన భాగము, మనం పఠించిన కీర్తన 146. దీనిలో రాయబడిన మొదటి 2 చరణాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. కీర్తనకారుడు రచించిన ఈ కీర్తన భాగంలో దేవుని స్తుతించాలని, ప్రభుని స్తుతించాలని తపనతో తెలియపరిచిన ఈ కీర్తన మాటల్లో నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. తర్వాత అంటాడు, నా బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. జీవిత కాలమంతా, బ్రతుకు కాలమంతా దేవుని విడిచిపెట్టకుండా, ఆయనను విడిచిపెట్టని అనుభవంలో మాట్లాడుతున్న కీర్తనకారుని మాటలు, అలాగే ప్రవచనాత్మకమైన పలుకులు కూడా ఈ కీర్తన భాగంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో జరిగించబడబోయే అద్భుతమైనటువంటి ఆలోచనలు, యేసయ్య తన పరిచర్యలో చేయబోయే కార్యాల గురించి ముందుగానే ఈ కీర్తన భాగంలో చెప్పబడింది. ఏమనుంది? యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. గమనించాను, యేసయ్య పరిచర్యలో చేసిన కార్యాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆయన ఆహారం ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, కన్నులు తెరిచాడు, లేవనెత్తాడు. మరణ పడక మీద ఉన్న వారిని సహితము ఆయన లేవనెత్తి ఆయన సజీవుల లెక్కలో నిలబెట్టినటువంటి దేవుడు. ఈ ఉదయపు వేళ దేవుని పాదాల చెంత చేరిన మనం ఆయన యొక్క కార్యాలను గురించి, ఆయన క్రియలను గురించి నిత్యము ధ్యానం చేసేవారుగా ప్రభు యొక్క నామమును మనం మహింపరుస్తూ, కీర్తనాకారుడు తెలియపరిచినట్లుగా, అయ్యా నా జీవిత కాలమంతా, నా బ్రతుకు కాలమంతా నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను నేను స్తుతిస్తాను, నిన్ను నేను మహింపరుస్తాను, నా జీవితంలో నీ కొరకు నేను నిలబడతాను. ఇలాంటి తపన కలిగిన ప్రజలమై దేవుని సన్నిధిలో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు మనందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆయన గుడ్డివారి కన్నులు తెరచేవాడు, బంధింపబడిన వారిని విడుదల చేసేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించేవాడు. ఆమేన్. నీతిమంతులమై ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించేవాడు. పరిశుద్ధతలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. భక్తి కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన నీ చేయి పట్టుకుని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. నీకు నిత్యము సహాయకుడుగా ఉన్నాడు. నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ సహాయకుడు, నిన్ను బలపరచువాడు ఆయనే. అలాంటి గొప్ప అనుభవాలలో ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నింపి ఆశీర్వదించి మేలు చేసి నడిపించునుగాక. ఈ ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క నామమును మహిమపరిచే ప్రజలుగా, ఆయన కొరకు సాక్ష్యమును చెప్పగలిగేవారుగా,
ఉదయపు వేళ భక్తులైనటువంటి వారి జీవితాలను ధ్యానం చేస్తున్నప్పుడు భక్తి కలిగిన ప్రజలు తమ భక్తిని విడిచిపెట్టగా దేవుని నమ్ముకున్నారు, ప్రభునందు ఆశ్రయం కలిగి ఉన్నారు. దేవుడు వారికి సహాయకుడుగా ఉన్నాడు. అబ్రహాము తనకు దేవునిగా చేసుకున్నాడు. నేను అబ్రహాము దేవుడను అని ప్రభు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇస్సాకు, యాకోబులు కూడా తమ పేర్లు దేవుడే చెప్పుకునేలాగా వారు జీవించగలిగారంటే వారి పరిశుద్ధత, వారి యొక్క సమర్పణ, వారి యొక్క త్యాగము, వారి నడవడిక, ప్రభునందు వారు ఉంచిన విశ్వాసము దానికి కారణం. అందుకే ఆయన అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు దేవునిగా పిలువబడ్డాడు. ఈరోజు మన దేవునిగా ఆయన పిలువబడాలని కోరుతున్నాడు. మన జీవితాల్లో, మన బ్రతుకులలో కూడా తన ఉన్నతమైన కార్యములు ఆయన జరిగించాలని కోరుతున్నాడు. అటువంటి గొప్ప కార్యములు మనందరి జీవితంలో ప్రభు జరిగించును గాక. బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుని వాక్యములు మనం ముందుకు సాగుదాం. ఆనందింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకు, ఆరాధన 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 నీకు. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరే గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకు, ఆరాధన 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 నీకు. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పెంతెకోస్తు పండుగ దినమందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అగ్నిజ్వాలలో, నింపబడెను ఆత్మబలముతో. కుమ్మరించెను అగ్నిజ్వాలలో, నింపబడెను
ఆత్మబలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములో తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో బంధకములో తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా హల్లెలూయా ఆరాధనలకు యోగ్యుడు మన దేవుడు సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా హల్లెలూయా పరిశుద్ధ లేఖన భాగాల్లో కొన్ని మాటలు చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు చాలు ద్వితీయోపదేశ కాండము 28 అనగానే చాలామందికి ఆశీర్వాదాలు కనబడుతూ ఉంటాయి దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు ఎన్ని దీవెనలు అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎంతగా అంటే మనము తినే కంచములో కూడా దేవుని దీవెన ఉండాలంట మనము తాగే ఆ నీళ్లు తాగే గ్లాసులో కూడా పాత్రలో కూడా దేవుని ఆశీర్వాదం ఉండాలని ఈ మాటలు చదివితే కానీ మనకు అర్థం కాదు పొలము దీవించబడుతుంది నీ పిండి పిసుకు తొట్టె దీవించబడుతుంది నీవు భోజనము చేసే ప్రతి పాత్ర దీవించబడాలి ఫైనల్గా అంటాడు నీవు లోపలికి వెళ్ళినప్పుడు నీవు బయటికి వచ్చినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అంటే నీ గుమ్మం దగ్గర కూడా దేవుని ఆశీర్వాదం ఇచ్చాడు హల్లెలూయా ద్వార బంధముల దగ్గర కూడా దేవుడు దీవెన అనుగ్రహించాడు కదా ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు ఎంతగా ఆలోచన చేసేవాడు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి ముఖం చూస్తామో అని ఆలోచనలు ఉండొచ్చు ఎవరు ఎదురవుతారో అని టెన్షన్ ఉండొచ్చు బయట అడుగు పెట్టే ముందే మన ముఖమే మనం చూసుకుంటే పోలా కొంతమంది అరచేతినే చూసి నాకు అంతా శుభమే జరుగుద్ది అనుకుని ఆ నెక్స్ట్ మినిట్లోనే కాలు జారి
డామ్మని పడిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కొందరు చెప్తారు, మీ అరచేతిని చూసుకోండి, మీ ముఖం మీరే చూసుకోండి, మీ అబ్బాయి ముఖం చూడండి, చందమామ వచ్చిన రోజునే చూడండి, లైట్ వేయగానే చూడండి, మీకు ఇష్టమైన పటాన్ని చూడండి. ద్వార బంధముల దగ్గర ఆయన ఆశీర్వాదం ఉండగా నీవు ఎవరిని చూడాల్సిన పని లేదు. ఆయన ముఖ దర్శనమే మనకు కావాలి. హల్లెలూయా. అందుకంటే ఇక్కడ నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. లోపలికి వచ్చినప్పుడు దీవెన, బయట అడుగు పెట్టేటప్పుడు కూడా దీవెనే. అవును, నీవు బయట అడుగు పెట్టి ఏ స్థలంలోకి నీవు వెళ్ళబోతున్నావో, ఏ పని నీవు చేయబోతున్నావో, ఏ కార్యక్రమాన్ని నీవు మొదలు పెట్టబోతున్నావో, ఏ వ్యక్తులతో నీవు మాట్లాడబోతున్నావో, ఏ పనులు నీ భుజం మీద మోపబడుతున్నాయో, ఏ ప్రమాదం నీ కొరకు పొంచి ఉందో, అందుకే నీ బయట పెట్టే నీ అడుగును కూడా దీవెనగా మార్చగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. లోపలికి వచ్చినప్పుడు ఉన్న ప్రశాంతత కొన్ని గృహాలలో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత గాలి తుఫాను రేగినట్టుగా ఆ ఇల్లు ఊగిపోతూ ఉంటుంది, మంటల్లో మండిపోయి. ఏమండి, అలాంటి పరిస్థితులు లేవా? అందుకే ప్రభు అంటాడు, నీవు బయటకు వెళ్ళినా ఆశీర్వాదమే, నీవు లోపలికి వచ్చినా దీవెనలే. కారణం ఏంటంటే నీ గుమ్మములో ఉన్న నీ విరోధి, నీ గుమ్మములో పొంచి ఉండే నీ శత్రువు, నిన్ను పడగొట్టాలని చూచే ప్రతి తలంపును నా ప్రభు రద్దు చేయగలిగిన వాడు. దగ్గరగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అందుకే నీ కాలుని, నీ అడుగులను, నీ చేతిని బలపరిచి తన ఆత్మ ద్వారా నిన్ను నడిపించగలిగిన దేవుడు. నీవు లోపలికి వచ్చిన దీవెనే, బయటకు వెళ్ళిన దీవెనే. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆశీర్వాదం అనే మాట మనం చాలా మార్లు చదువుతాం. అది మనందరికి కూడా ఇష్టమైనది. ఎవరైనా ఒకరి పుట్టినరోజు అనుకోండి, నా పుట్టినరోజు నన్ను దీవించండి అని అడుగుతారు కదా. మనుషుల యొక్క ఆశీర్వాదం కాదు, కానీ దేవుని ఆశీర్వాదమే మనకు కావాలి. మనుషుల ద్వారా పొగడబడటం, లేకపోతే మనుషుల ద్వారా మనుషుల దయలో వర్ధిల్లటం కూడా కొంతవరకు మంచిదే, వాక్యంలో రాయబడింది. అయితే మనుషుల దయలో, దేవుని దయలో, అంటే దేవుని దయ, దేవుని దీవెన లేకుండా అది కంప్లీట్ కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క దీవెన ఆ కుటుంబం మీద ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీద ఉన్నప్పుడు, ఆ పరిచర్య మీద ఉన్నప్పుడు, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, పడద్రోయబడే పరిస్థితులు వచ్చినా, దేవుడు అంటాడు, నేను నిన్ను దీవించా, నీవు బయటకు పోయినప్పుడు నీకు జయమే కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు లోపలికి వచ్చిన నీకు సమాధానమే, నీకు నెమ్మదే, నీకు ఆశీర్వాదమే, నీకు ఆరోగ్యమే. జాగ్రత్త గమనించాలి. ఆశీర్వాదము అంటే భౌతికంగా అనేక మందికి బాగా కలిగి ఉండడం ఆశీర్వాదం. పొలము మీద పొలం కొంటే ఆశీర్వాదం, ఇంటి మీద ఇల్లు వేస్తే ఆశీర్వాదం, వాహనాలు ఎక్కువగా కొంటే ఆశీర్వాదం. ఇది లోక సంబంధమైనది. మరి దైవ సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఆశీర్వదిస్తే, ఆయన దీవిస్తే ఏమవుతుంది తెలుసా? బయటికి వెళ్ళిన సంతోషం, లోపల ఉన్న సంతోషం. ఆ గుమ్మం టేకుతో చేయబడిందా? ఆ గుమ్మం పనికిరాని చెక్కతో చేయబడిందా? రాయబడలా. నువ్వు ఎక్కడున్నా ఆ చోటులో నువ్వు బయట అడుగుపెట్టని నీకు దీవెన. చెప్పండి ఆమేన్. నువ్వు లోపలికి వచ్చినా నీకు ఆశీర్వాదం అన్నాడే తప్ప గుమ్మాల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మన దృష్టి ఎక్కడ ఉండదంటే, అడుగు బయటకు వేసే ఆ గుమ్మం ఎంత బాగా చేయించారో. 1,00,000 రూపాయలు అయిందంట, దాని డోర్కి ఇంకొక 50,000 అయిందంట, ఆ పక్కన ఫినిషింగ్ ఇంకొక 50,000 అయిందంట, మొత్తం కలిపి 3 లక్షలు. కానీ ఆ ఇంటిలో దేవుని సన్నిధి లేకపోతే ఏమండి, గుమ్మం ఆశీర్వాదంగా కనబడుతుంది కంటికి, కానీ ఆ గుమ్మం నుండి లోపలకు పోయేవాడు, బయటకు వచ్చేవాడు ఎప్పుడు కష్టాలు పాలే, ఎప్పుడు నవ్వుల పాలే, ఎప్పుడు అవమానం పాలే, ఎప్పుడు సమాధానమే లేదు, ఎప్పుడు హృదయంలో కావలసిన నెమ్మది లేదు. డబ్బులున్న వారందరికీ నెమ్మది ఉందా? డబ్బులున్న వారందరికీ సమాధానం ఉందా అని అంటే లేదు అనే సంగతి ఈ మాటలు వింటున్న మీ అందరికీ తెలుసు.
మన ఈ మధ్యనే కదా ఓ పెద్ద వివాహం జరిగింది, ప్రపంచమంతా మారుమోగిపోయేలా ఓ ఆడంబరాలతో కూడినటువంటి పెద్ద వివాహం చాలామందికి తెలుసు. ఏమండి, వారు నిజంగా సంతోషంగా ఉన్నారా అని అంటే ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బు వారు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏం లేదు, వాళ్ళ దగ్గర సంతోషం లేదు, ఆనందం లేదు, ఏడ్చే పరిస్థితులు, నెమ్మది లేని స్థితి. కొందరు అనుకుంటారు డబ్బులన్నిటికీ మూలమండి, డబ్బులుంటే ఏదైనా జరుగుతుంది. సహజంగా మనం చాలాసార్లు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. ఆడంబరంగా ఒక పెళ్లి జరిగింది, డబ్బు అండి అంటాం, డబ్బును బట్టి చేశారు, డబ్బును బట్టి ఆడంబరాలుగా కార్యక్రమాలు జరిగించవచ్చు గాక, గుమ్మాల మీద గుమ్మాలు పెట్టవచ్చు గాక. ఏమండి, ఆ పెళ్లి కంట వచ్చిన అతిథులకు కొంతమంది విఐపి వ్యక్తులకు ఒక్కొక్క వాచ్ ఇస్తే ఆ వాచ్ ఖరీదే 70 లక్షల రూపాయలకు పైన ఉందంట, రిటర్న్ గిఫ్ట్. ఓ మనిషికి 70 లక్షల రూపాయలు విలువైన ఇచ్చారంటే అసలు 70 లక్షలు అంటే లైఫ్ మొత్తం సెట్లు కదా. అంత ఆడంబరాలతో చేయగలిగారు, కానీ సమాధానం కలిగి ఉన్నారా, వారు నెమ్మది కలిగి ఉన్నారా అనేది ప్రశ్నిస్తే అక్కడ ప్రశ్నార్థకమే తప్ప సమాధానం లేదు. డబ్బు అయితే ఉంది కానీ ఆరోగ్యం లేదో, డబ్బు అయితే ఉంది కానీ మరణం ఎప్పుడు వస్తుందో దాన్ని ఆపగలిగే సామర్థ్యం లేదు. జాగ్రత్త గమనించాలి. ఈ మాటలు వినుచున్న మనం ఈ పగటి వేళ ఈ ఆరాధనలో వాక్యంలో చదువుతున్నాం, ఇదిగో నీవు బయటికి వెళ్ళిన లోపలకు వచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చగలిగిన వాడు. ఆమేన్. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవునితో నీ సహవాసం కలిగినప్పుడు, ప్రభుతో కూడా నీవు పెనవేసుకున్న అనుబంధం కలిగినప్పుడు, నీవు ఎక్కడున్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దీవెనల దగ్గర ఆ ఇల్లు ఎలాంటిదో ఇక్కడ రాశాడా? రాయలేదు. ఏమండి, ఆహారం అన్నాడు, పాత్రలు అన్నాడు, వీటి గురించి మాత్రమే. పొలం అన్నాడు, అంటే వారు చేసే పని, వారి ఉపాధిని, వారి చేతి కష్టమును ప్రభు దీవిస్తానన్నాడు. అంతేగాని వారి అంతస్తును పెంచుతానని, వారి హోదాను పెంచుతానని చెప్పలేదు. అంటే అలా పెంచడా అంటే పెంచగలిగిన వాడే. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తే అత్యధికంగా ధనవంతుడై ఉన్నాడు, బైబిల్లోనే రాయబడింది. అబ్రహాము యొక్క దీవెన కావచ్చు, ఇస్సాకు యొక్క దీవెన కావచ్చు, యాకోబు యొక్క దీవెన కావచ్చు, యోసేపు యొక్క దీవెన కావచ్చు, దావీదు యొక్క దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా క్రమక్రమముగా దీవించబడిన అనుభవాలు. హల్లెలూయా. ఏ అనుభవాలు చెప్పండి? ఇవన్నీ క్రమక్రమముగా దీవించబడిన అనుభవాలు. అందరూ చెప్పాలి. క్రమక్రమముగా, లిటిల్ బై లిటిల్ అని అంటారు. లిటిల్ బై లిటిల్ క్రమక్రమముగా దేవుడు వారిని ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి. అబ్రహాము కంటే అత్యధికులు ఆ కాలంలో ఉన్నారా లేరా? చెప్పండి. ఉండుంటారు. ఇస్సాకు కంటే ధనికులైన వారు ఉన్నారా లేరా? ఉండే ఉంటారు. యాకోబు కంటే ధనవంతులు లేరా? యాకోబు కంటే బాగా సంపాదించిన వారు లేరా? వాళ్ళ అన్నయ్య ఉన్నాడుగా. ఏసావుకి ఒక ప్రత్యేకమైన కానుక ఇస్తే నాకు అక్కర్లో పోవన్నాడు అంటే అర్థం ఏంటి? యాకోబు కంటే ఏసావు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఆస్తి ఉన్నవాడి దగ్గర కాదు. ఆస్తి తక్కువ ఉన్నవాడైనా వాడు ప్రభువును కలిగి ఉన్నాడు కనుక మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చి, దేవుడు తనతో అనుబంధం ఏర్పాటు చేసి, యాకోబు జీవితంలో ఏశావు ఉన్న ఆస్తి కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు యాకోబుతోనే ఉన్నాయి. సంతోషం కలిగిన వారు ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. అంటే దేవుని దీవెన ఉన్న చోట అది ఏ స్థలమైన దేవుడు ఆశీర్వదించేవాడు. ఆయన దీవించి ఆయన ఆశీర్వాదంలో ఏముంటుందో తెలుసా అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఆయన దీవెన అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే నీ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టిన నీకు సమాధానం,
నీ ఇంటి లోపలికి వచ్చిన నీకు సమాధానం, అల్లరి లేకుండా, గొడవ లేకుండా, కలత లేకుండా, కలహాలు లేకుండా కుటుంబాలను నెమ్మదితో ఉంచగలిగిన అనుబంధం దేవుడు అనుగ్రహిస్తాడు. చింతలు లేని కుటుంబంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చింతలు కలిగి ఉండటం వేరు. జాగ్రత్తగా గమనించండి. బాధలందరి కుటుంబాల్లో ఉంటాయి, ఉండవా? ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటిలో అయినా ఆ ఇంటికి సంబంధించిన ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రభు అన్నాడు, మీరు చింతింపకుడి అన్నాడు కదా, మీరు చింతించవద్దు అన్నాడు ఆయన. అయ్యా మరి బాధలున్నాయి, శ్రమలున్నాయి, సమస్యలున్నాయి, అయ్యా కష్టాలున్నాయి, అవన్నీ ఉన్నాయని ఆయనకు తెలీదా? అవన్నీ ఉండని గాక నీ జీవితంలో చింత మాత్రం వద్దన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభువును కలిగిన బిడ్డలో నిజమైన ఆశీర్వాదం వారు కలిగి ఉన్నారంటే వారి జీవితంలో శ్రమలుంటాయి కానీ చింతలు ఉండవు. వారి జీవితంలో సమస్యలు ఉంటాయి కానీ, చెప్పండి అందరూ, చింతలు ఉండవు. వారి జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ, చెప్పండి గట్టిగా, చింతలతో చితికిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాదు, మీరు జయించాలా ఈరోజు. హల్లెలూయా. నీ చింత యావత్తునో, నీ భారమంతటిని ఆయన మీద మోపు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రతిరోజు నీ బరువును మోసేవాడు ఆయన ఉండగా ఎందుకు చింతిస్తున్నావు? నీ బయట పెట్టి నీ అడుగును, లోపల వేసే నీ అడుగును స్థిరపరచగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని ఈ అనుభవంలోనికి దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించును గాక. మీ జీవితంలో శ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడు శ్రమలు ఉన్నాయి కానీ చింతలు ఉండకూడదు, అంతే. ఆమేన్. ఈరోజు మొదలుకొని చింతలకు తావులేదు. శ్రమలు ఉండనిగాక, శోధనలు ఉండనిగాక, ఇబ్బందులు ఉండనివ్వండి, సమస్యలు ఉండనివ్వండి, కానీ వాటి వలన చింతలు మనకు ఇక ఏమాత్రము ఉండటానికి వీలు లేదు. అది దేవుడు నేర్పించిన పాఠమే. అలాంటి చింతలు లేని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే ఈ వాక్యం మన జీవితంలో నెరవేరినట్టే. ఆమేన్. అది నిజమైన ఆశీర్వాదం. అవునంటారా కాదంటారా? బోల్ డబ్బు ఉందండి, ఉంటే ఆ డబ్బుకు సరిపడా చింతలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నీ వాల్యూ ఓ 10 లక్షలు కావచ్చు, నీ వాల్యూ పోనీ ఒక 50 లక్షలు కావచ్చు. ఆ 50 లక్షలకు సరిపడా చింతలు నీ దగ్గర ఉంటాయి. 50 కోట్లు, ఆడి చింతలన్నీ కలిపితే 50 కోట్లు. వాడి డబ్బుతో పాటు వాడి చింతలు కూడా ఎక్కువే. జాగ్రత్తగా గమనించండి. ధనికుడిగా ఉన్న వ్యక్తిని మీరు ఖచ్చితంగా అడగండి, మనశ్శాంతి ఉందా మీకు? ఖచ్చితంగా లేదని చెప్తాడు. 1,50,000 రూపాయలు సంపాదించే వాళ్ళని ఇల్లు అడగండి, మీకేంటి చక్కగా డబ్బులు సరిపోతున్నాయంటే చాలేదనే అంటాడు. 3 లక్షల జీతం వస్తుంది మీకేంటి అనండి, ఎక్కడండి అన్నీ ఏమెలకు పోతున్నాయి అంటాడు. అంటాడా లేదా? ఖచ్చితంగా ఇవే జరుగుతున్నాయి. 5 లక్షల రూపాయల జీతం, అమెరికాలో ఉంటున్నావు, నీకేంటి? మా బతుకు అలాగుంటుంది. ఇక్కడ ఉంటే జైల్లో కూర్చుని కూడొండుకుని నేను రూమ్లోకి పోయి ఉద్యోగం చేసుకునేది, మా ఆవిడ మా పిల్లోని చూసేది, మా బతుకు బంధించేసిన పిచ్చికి మాదిరిగా ఉంది అని చెప్తున్నారు. ఎవరో 5 లక్షలు సంపాదించినాడు. మనకు మాత్రం సూపర్, అమెరికా వెళ్ళిపోయాడు, విమానం ఎక్కి వెళ్ళిపోయాడు, భలేగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి అక్కడ జైల్లో బంధించినట్టు పెట్టి పస తీసి, ఏమండే పసర తీసి 5 లక్షలు కక్కెత్తున్నారు ఆడి చేత రోజు. కక్కో కక్కో. మనకు మాత్రం అబ్బా అదే 5 లక్షలు మన దగ్గర ఉంటేనా మనం ఎన్ని కొనుక్కుందామో ఆ కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పడ్డాడు. ఉద్యోగం చేయడం తప్పు కాదు, నేను తప్పని చెప్పట్లా. మన భావనలో కొన్నిసార్లు ఎలాగుంటాయంటే, ఎక్కువ డబ్బులుంటే, ఎక్కువ ఆదాయం ఉంటే, బాగా డబ్బులు వస్తే అది ఆశీర్వాదం అని మోసపోతాం. ఇప్పుడు ఇదే 5 లక్షలు కలిగిన వ్యక్తికి ప్రభు ఉంటే అక్కడ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నేను డబ్బు ఉంటే అది తప్పని చెప్పట్లేదు, కానీ ప్రభువు లేకుండా ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనతో ఉండి మన దగ్గర పైసలు సరిగా లేకపోయినా ఆనందమే. దగ్గరగా సంతోషంగా స్తోత్రం చెప్పండి. సంతోషమే, సమాధానమే కదండి.
అందుకంటే నువ్వు అడుగు పెట్టే బయట అడుగు పెట్టిన నీకు దీవెనే, లోపలికి వచ్చినప్పుడు కూడా నీకు దీవెనే. డబ్బులు బాగా ఎక్కువ ఉండిపోయి సమస్యలు విరిగిపోతాయి, తెలుసా మీకు? అవునండి. ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. బాగానే వెనకేస్తున్నావు కంటే వెనకేసినా సమాధానం అయితే లేదు వాళ్ళకి. ఎంత డబ్బులు సంపాదిస్తే అన్ని టెన్షన్లు, వచ్చింది చూసుకోవాలి, పోయేది చూసుకోవాలి, కాపాడుకోవాలి. జాగ్రత్త గమనించాలి. అంటే దేవుని ఆశీర్వాదం ధనము పెరుగుట కాదు, దేవుని ఆశీర్వాదం అంతస్తు పెరగటం కాదు, దేవుని ఆశీర్వాదం నీవు సమాధానముగా ఉండటమే. ఆమెను చెప్పండి. అంతే కదండి, అంతకు మించి కావాలా? సమాధానం కావాలి అన్నిటికంటే మించి. కొందరు ప్రార్థన చేయమని అడుగుతారు, దేనికి లోటు లేదో, కానీ ఏం కరువుగా ఉంది, నెమ్మది లేకుండా అయిపోయింది, కుటుంబాల్లో సమాధానం లేకుండా అయిపోయింది, రాబడికి కొదువు లేదు, బిల్డింగ్ కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, చదువులు చదివించడానికి ఇబ్బంది లేదు, వాహనాలు తిరగడానికి సమస్య లేదు, కానీ ఇంట్లో సమాధానం లేదండి. కొడుక్కి తల్లికి పడదండి, కోడలకి అత్తకి పడదండి, ఏం లేదు, సమాధానాలు. డబ్బు సమకూర్చుకున్నారు కానీ జీవితాలు సమకూర్చబడలా. అందుకే ఇక్కడ అంటాడు, నీవు లోపలికి వచ్చినా నీ మీద దీవెన ఉంది, నీవు బయటకు పోయినా నీ మీద ఆశీర్వాదం ఉంది. నో టెన్షన్. శ్రమలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా దేవుని ఆశీర్వాదం మన తలల మీద ఉంటే అది నెమ్మదితో కూడినదే ఉంటుంది, సమాధానంతో కూడినదే ఉంటుంది. డబ్బులతో కొనలేనిదండి ఇది. సమాధానం డబ్బులతో ఎవరైనా కొనగలరా? నెమ్మదిని ఎవరైనా కొనగలరా? డబ్బులు ఇచ్చి నేను మంచివాడిని అని అనిపించుకోగలను నేను కదా, గిఫ్టులు ఇచ్చి నేను మంచి వ్యక్తిని అని అనిపించుకోగలను. ఏమంటే సాధ్యమా? అసాధ్యం. అది ఇప్పుడు నేను 70 లక్షలు పెట్టి ఇచ్చాడు ఒకళ్ళకి, వచ్చిన వాళ్ళకి వాచ్, ఏం చెప్తారు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత? బా గ్రేట్ అండి, సూపర్ అండి చెప్తారు లేదా? నేనే ఒక కార్యక్రమం పెట్టి చక్కగా మీకు అందరికీ ఆటోలు కాదు, ఎంతమంది ఎక్కితే అంతమంది కార్లు పెట్టేశాను. మీకు ఏలూరులో ఒక మీటింగ్ పెట్టా, ఉదాహరణ అనుకుందాం కాసేపు. మీరు అందరూ వచ్చారు, ప్రతి ఒక్కళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేశాను అంటారు లేదా? మీటింగ్ అయిపోయింది, వచ్చినప్పుడు కూడా ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ మీ చేతిలో పెట్టా. ఏమనుకున్నారు మరి అని పంపించాను. మీరు అందరూ ఏమంటారు చెప్పండి? నన్ను తిట్టుకుంటారా, మెచ్చుకుంటారా? బా గ్రేట్ అండి పాస్టర్ గారు, అసలు నిజంగా అసలు ఎంత గ్రేట్ అండి, అసలు మన కారులు ఏర్పాటు చేశాడు, అసలు మంచి భోజనం ఏర్పాటు చేశాడు, మంచి గిఫ్ట్ ఇచ్చాడు. దేనివల్ల వచ్చింది ఆ పేరు? గిఫ్ట్ ఇచ్చినందుకు వచ్చింది. నేను డబ్బులు వెదజల్లినందువలన వచ్చిన పేరు అది. ఏర్పాట్ల కోసం ఖర్చు పెట్టిన దాని వలన వచ్చిన పేరు అది. ఆ గొప్పతనం కావాలా? ప్రభువు పెంచే గొప్పతనం కావాలా మనకి? ఏది కావాలా? హల్లెలూయా. అలాగే మీరే ఉన్నారు, ఓ మంచి ఇల్లు కట్టుకున్నారు, ఓపెనింగ్ చేశారు, అద్భుతంగా ఏర్పాటు చేశారు, లేకపోతే ఒక పెళ్లి చేశారు, ఒక ఫంక్షన్ చేశారు. కొందరు ఫంక్షన్లు చేసి, కార్యక్రమాలు చేసి తమ చుట్టూ ఉన్న వారిని, బంధువులను, పొరుగున్న వారిని, రబ్బాయ్ నువ్వు సూపర్ రా అని అనిపించుకోవాలని కూడా తపన పడేవారు ఉన్నారు. ఎందుకో తెలుసా? తాము గొప్ప అవ్వాలని, మేము గొప్ప అని ఇతరులు చెప్పుకోవాలి. ఇలాగ డబ్బులు వెదజల్లో, గిఫ్టులు ఇచ్చో మళ్ళీ మనం గొప్ప చేసుకునే దానిలో ఆశీర్వాదం అనేది లేనే లేదు. కానీ ఎక్కడుందో తెలుసా? నీవేమి ఇవ్వకుండానే నీ పేరును గొప్ప చేయగలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు చదువుచుండగా ఆయన ఆలోచనల చేత దేవుడు మనందరినీ కూడా నింపి బలపరుచునుగాక. ఉన్నతమైన కార్యములు మనందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై
విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు, దగ్గరగా చెప్పండి, ఆ మనుష్యుడు గొప్పవాడు. అంటే ఎలాగయ్యాడు? దేవుడు అతనిని గొప్ప చేశాడంట. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎవరు? ఇస్సాకును దేవుడే ఆశీర్వదించి అతన్ని గొప్ప చేశాడు. తనకంటే ఒక గొప్ప పేరు వచ్చిందండి, ఒక గొప్ప పేరు కలిగింది, పలుకుబడి కలిగింది. ఎవరి మూలంగా? ఇక్కడ దేవుడున్నాడు, పంట కూడా వచ్చింది, డబ్బు కూడా ఉంది, ధనం కూడా ఉంది. ఆ ధనము వలన అని రాయబడాల. ఎవరి వలన? దేవుని వలన అతను గొప్పవాడాడు. దేవుని స్తోత్ర. అబ్రహాము దినాలలో అబ్రహాము కంటే ఉన్నవారు ఉన్నారని అనుకున్నాం ఇందాక. ఇస్సాకు దినాల్లో ఇస్సాకు కంటే బలమైన వారు, అధిక సంపన్నులు ఉన్నారని కూడా ఇందాక అనుకున్నాం ఇందాక. యాకోబు కంటే ధనవంతులు కూడా ఉన్నారు, ఏశావు ఉన్నాడు. ఏశావు కంటే కూడా, అంటే బైబిల్లో రాయబడిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. కానీ ఇప్పటికీ అబ్రహాం అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇస్సాకు అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, యాకోబు అని పేరు పెట్టుకుంటున్నారు, యోసేపు అనే పేరు పెట్టుకున్నారు, దావీదు అనే పేరు పెట్టుకున్నారు. ఎందువలన? వాళ్ళు గొప్పోళ్ళు గనక, దేవుడు వారిని గొప్ప చేశాడు గనక ఆ పేరు మేము పెట్టుకుంటే మేము కూడా గొప్పోళ్ళం అవుతాం కదా. మరి అబ్రహాము, ఇస్సాకు ఈ దినాలలో ఇంకా అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకోవట్లా? చెప్పండి, ఎందుకు పెట్టుకోవట్లేదు? వాళ్ళు ధనవంతులు అవ్వచ్చుగాక, వాళ్ళని దేవుడైతే గొప్పవారిని చేయలేదు. ఎందుకు చేయలేదు? వారి జీవితంలో దేవుడు లేడు కనుక. దేవుడు కలిగి ఉన్న వారందరూ కూడా వారు గొప్పవారిగా చేయబడ్డారు. అందుకే దేవుడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని ఆయన తనను గురించి తాను ప్రకటించుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకొక మాట ఉందండి, 26లోనే 13వ వచనం చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, ఎలాగా? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. క్రమక్రమమైన దీవెన, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అందుకే యేసయ్య మనకు నేర్పించినటువంటి మాటల్లో కూడా ఆయన చెప్పాడు, 10 అంతలు, 20 అంతలు, 30 అంతలు, 40 అంతలు, 100 అంతలు. ఎక్కడ ప్రారంభమైంది? మొదట కొంచెము కొంచెము కొంచెము. క్రమక్రమమైన దీవెనలో మనకు కావాలి. ఆ క్రమములో దేవునితో కూడా మనం నడిచి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. క్రమక్రమముగా దీవించబడాలని కోరుతున్న వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ కూడా దేవుడిని స్తుతించండి. హల్లెలూయా. క్రమక్రమమైన దీవెనలు కావాలి మనకి, క్రమక్రమముగా ఆశీర్వదించబడాలి. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు దేవుని ఆలోచనలో ఉన్నవే. చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎవరి సహాయము? ఎవరి సహాయం వల్ల? దేవుని సహాయం వల్ల మాత్రమే. ఎవరి వల్ల అతడు గొప్పవాడయ్యాడు? దేవుని వల్ల మాత్రం తప్ప ఇంకొకటి ఏది కూడా కాదు. హల్లెలూయా. ప్రభు అతను గొప్ప చేశాడండి, దేవుడు గొప్ప చేశాడు. కాబట్టి మనుషులు తమను తాము గొప్పవారుగా చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనల్ని మనం గొప్ప చేసుకోవటం కాదు, దేవుడు మనల్ని గొప్ప చేయాలి. ఆమేన్. దేవుడు తన ఘనతను మనకి ఇవ్వాలి. ఆమేన్. ఆయన అన్నాడు, ఇదిగో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆయన ఘనపరచడం నేర్చుకుంటే చాలు. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంట? ఇందాక మనం పాడుకున్నాం కదా, అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు. పునాదులు కలిగిన పట్టణము ఆనాడు భూమి మీద అతడు నిర్మించలేదు. హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూసిన ఆ అనుభవంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన స్థిరపరచునుగాక. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో
స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. కారణం ఏంటంటే అతడు పునాది కలిగిన పట్టణం, పునాది కలిగిన భవనం, పునాది కలిగిన ఇల్లు ఏది నిర్మించుకోలా. ఎందుకంటే నేను ఎన్ని పునాదులు వేసి ఇక్కడ నిలబడినా పునాదులు గల పట్టణం ఒకటి రాబోతుంది, నేను దాని కొరకు వెళ్ళిపోవాలి. అబ్రహాం యొక్క ఆలోచన అదే. అందుకే అతడు గుడారములలో జీవించేవాడిగా ఉన్నాడు. కేవలము అతని యొక్క జీవితం తాత్కాలికమైన గుర్తెరిగాడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే. అయినా అతడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆమేన్. అతడు గొప్పవాడని పిలువబడుతున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? మంచి ఇల్లు కట్టినందుకు గొప్పవాడయ్యాడా? ఇస్సాకు అసలు ఇల్లే కాట్లే, అబ్రహాం ఇల్లే కాట్లే, యాకోబు ఇల్లే కాట్లే. ఇక దావీదు దగ్గరకు వస్తే పరిపాలన బట్టి వారు నిర్మించుకున్నారు. ఆ తర్వాత దేవాలయం నిర్మించబడింది. కానీ తొలిటి దినాలలో దేవుడు తమకు దొరికిన దినాలలో అప్పుడే ఎంతో వేగంగా దేవుని కొరకు పరుగులెత్తాలని పరలోకం కొరకు ఎదురు చూసిన వారి విశ్వాసం ఎంత గొప్పదో. హల్లెలూయా. దగ్గరగా అందరూ స్తోత్రం చెప్తామా? కాబట్టి గుమ్మములో ఆశీర్వాదం, నీ ద్వార బంధముల దగ్గర దేవుడు నెమ్మది అనుగ్రహించనుగాక. బయటికి వెళ్ళినా ఆశీర్వాదమే, లోనకి వచ్చిన ఆశీర్వాదమే. నీవు చేసే పనులన్నీ, నీవు చేసే కార్యక్రమములన్నీ దుష్టుడైన సాతానుగాడు చూస్తాడు, ప్రభు అయిన దేవుడు చూస్తాడు. ఇద్దరు చూస్తారు కదండి. మనం ప్రతి కార్యములో, మన ప్రతి చర్యలో, మన ప్రతి పరివర్తనలో మార్పు చెందిన జీవితాలతో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా మన స్థితిగతులను ఎరిగిన వాడు మన యేసయ్య. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26 చదవండి. ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చాలు. ఈరోజు దేవుని దృష్టిలో ఏమై ఉండాలండి? మంచి వాళ్ళమై ఉండాలి. మనుషుల దృష్టిలో మంచి వాళ్ళమని పేరు సంపాదించడం తేలిక, దేవుని దృష్టిలో మంచి వాళ్ళమని ఆ పేరు సంపాదించడం తేలికంటారా? మనుషుల దృష్టిగా, దేవుని దృష్టిగా, ఏది? రెండిట్లో ఏది తేలిక చెప్పాలి? మనుషుల దృష్టికి కదండి. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని పనులు మనుషులకి ఇష్టమైనవి మనం జరిగిస్తే మనం మనుషులకి ఇష్టముగా, ఇక్కడ చెప్పినట్టుగా మంచివారము అని పేరు పొందుతాం, మంచి వాళ్ళము అని మనం పేరు సంపాదిస్తాం. త్రాగుబోతులు కూడా కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు. తెలుసా మీకు? కొంతమంది తాగుబోతుల గురించి కొంతమంది చెప్తుంటారు. తాగుబోతే కానండి, అబ్బాయి అసలు ఆడు మంచుడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద చండాలం, వీడు మాత్రం నెంబర్ 1. కాకపోతే ఏంటంటే తాగుడు. ఆడు తాగుబోతుడే మంచోడని పేరు సంపాదిస్తే ఇంకా మనుషుల దృష్టిలో కొంచెం కష్టపడితే మనం అందరూ మంచోళ్ళమే అయిపోతాం కదండి. పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడే అనుగ్రహిస్తున్నాడంట జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. చెప్పండి, ఏమిస్తాడు? జ్ఞానము, తెలివి, ఆనందం. అంటే ఇప్పుడు అతడెవరో? హీఈస్ ఎ బ్లెస్డ్ పర్సన్. అతడు ఆశీర్వదించబడిన వాడు. ఆమేన్. అది దీవెన. అంటే ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు. ఆశీర్వాదం అంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి. ఆమేన్. నీ దగ్గర తెలివి ఉండాలి. ఇంకోటి ఏంటి? ఆనందం ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే నీ దగ్గర లేవో ఆ రోజు నీ దగ్గర దీవెన లేదని అర్థం చేసుకో.
ఉన్నాయండి ఇవి మన దగ్గర? జ్ఞానం ఉందా? దేవుడు అనుగ్రహించు తెలివి, దేవుడు అనుగ్రహించు ఆనందం మనము కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. దగ్గరగా అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జ్ఞానము కలిగిన వ్యక్తులు తమ పరిస్థితుల్లో తాము ఎట్లా ముందుకు నడిపించబడాలో దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఓ 10,000 రూపాయలు ఉన్నా ఎట్లా దాన్ని ఉపయోగించుకోగలుగుతాడు. జ్ఞానహీనుడు 1,00,000 రూపాయలు ఉన్నా ఏం చేస్తాడు? జ్ఞానం లేదు కనుక వాటిని పాడు చేస్తాడు. రెండవది తెలివి అన్నాడు ఇక్కడ. తెలివి కలిగిన వాడు, ఏ తెలివిది? దేవుడు అనుగ్రహించిన తెలివి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. అతని తెలివితో అతని పనిని సులువుగా చేయగలుగుతాడు. తెలివి లేనివాడు ఏం చేస్తాడు? దేవుడిచ్చిన తెలివి లేదు, తెలివి లేనివాడు తెలివి తక్కువ పనులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. మూడవది, ఈ రెండు ఉన్నాయి కనుక దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఆనందం ఇచ్చాడు. ఆనందంతో దేవుడు నింపగలిగిన వాడండి. మంచి వాళ్ళగా మనం ప్రభు దృష్టిలో ఉండగలిగితే చాలు. ఆయన ఇచ్చే వీటిని మనం సంపాదించుకుంటాం. ఈ మూడు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు నిజమైన దీవించబడిన వారు, వారు నిజముగా ఆశీర్వదించబడిన వారు. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు, తెలివి కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు. మూడవది, ఆనందము కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు. జ్ఞానము, తెలివి, ఆనందం, ఈ మూడు అక్కడ ఉన్నాయి కనుక వారు కొదువు కలిగి ఉన్నా, లేమి కలిగి ఉన్నా, లేకపోతే శ్రమలో ఉన్నా, సమస్యలున్నా, వాటన్నిటిలో కూడా దేవుని స్తుతించగలిగిన అనుభవంలో వారు ఉంటారు. దేవుని స్తోత్ర. అలాంటి అనుభవం కావాలి. ఆయన దృష్టికి మనం మంచి వాళ్ళగా ఉంటే చాలు. ప్రభు మనల్ని చూసి మీరు మంచోళ్ళు అని మార్కులు వేయాలి. ఆమేన్. ప్రభు మనల్ని చూసి ఆయన మెచ్చుకోవాలి. ఎలా మెప్పించగలం? భక్తిని బట్టి మెప్పించాలి. మన భక్తి ఏంటో ప్రభుకు చూపించాలి. ప్రార్థన జీవితాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మనకున్న సమర్పణను బట్టి దేవుని మనం మెప్పించగలగాలి. దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉదయకాల సమయంలో అలాంటి అనుభవంతో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన నింపునుగాక. మన తలంపులలో, మన ఆలోచనలలో దేవుని ఆశీర్వాదం లేనప్పుడు రకరకాల తలంపులు మనల్ని ఏలే పరిస్థితులు వస్తాయి, మనల్ని పరిపాలించే సంగతులు వస్తాయి. వాటన్నిటి మధ్యలో దేవుని ఆశీర్వాదాన్ని గుర్తెరిగిన మనం, ప్రభువా నీవు నన్ను నడిపిస్తే నేను నడిపించబడతాను, నీవు నాకు జ్ఞానం ఇస్తే నేను ముందుకెళ్తాను అనే ఆలోచనతో ప్రభు సన్నిధిలో వేడుకోగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు మనందరికీ జరిగిస్తాడు. యాకోబు తన ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలాగ వెళ్ళాడు? మోసగాడిగా వెళ్ళాడు. కానీ మరలా తన ఇంటికి ప్రభు పంపించేటప్పుడు ఎలా పంపించాడు? ఇశ్రాయేలై తిరిగి వచ్చాడు. దేవునితో పోరాడిన అనుభవంలో నుంచి అతడు తిరిగి వచ్చాడు. ఒంటిగా కర్ర చేత పట్టుకుని వెళ్ళిన వాడు మందతో దీవించబడిన కుటుంబంగా అతడు తిరిగి వచ్చాడు. కారణం, అతని శ్రమలో, అతని ఇబ్బందిలో కూడా ప్రభువుని విడిచిపెట్టలా. దేవుడు తనతో ఉన్నాడు. లాబాను ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ ఎత్తులకు పై ఎత్తులు వేసి జ్ఞానముతో, తెలివితో తన యొక్క కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకునే అవకాశాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇదిగో సారలు గలవే నీకు గొర్రెలు. దేవుడు ఏం చేశాడు? సారలు గలవే పుట్టేలాగా చేశాడంట. పొడల గలవే నీకు గొర్రెల మంద. ఎందుకంటే చారల గలవి ఎక్కువ పడుతున్నాయి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దేవుడు ఆ మాటను స్థిరపరిచి పొడల గలవే వచ్చాయంట ఆ సంవత్సరం. ఇలాగా యాకోబు యొక్క గొర్రెల మంద ఏమైపోయింది? విస్తరించింది. కారణం ఏంటో తెలుసా? యాకోబు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆమేన్. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఎలాగ వెళ్ళాడో అలాగే రాల. మోసగాడిగా వెళ్ళాడు, ఇశ్రాయేలుగా తిరిగి వచ్చాడు. ఒంటరిగా వెళ్ళాడు, మందలతో తిరిగి వచ్చాడు. ఆశీర్వాదాన్ని కొల్లగొట్టే మనసుతో వెళ్ళాడు,
దేవుడే స్వయంగా వచ్చి ఆశీర్వదించి మాట్లాడి దర్శనమిచ్చి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాకోబు యొక్క అనుభవాలలో ప్రయాణమైపోతూ ఉండగా రోజు ఇంటి దగ్గర చక్కగా ఒక తలగడి వేసుకుని పడుకోవటం అలవాటు. ఎక్కడ 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 ఏ తలగడి కనబట్టలేదు. ఓ రాయి ఉంటే వెంటనే తీసుకొని తల కింద పెట్టుకున్నాడు. అప్పుడే ఆ రాత్రి ఒక దర్శనం కలిగింది. ఇదిగో దేవదూతలు ఒక నిచ్చెన వేసుకుని ఆకాశమునకు ఎక్కుచు దిగుచు నుండిరి. ఈ దర్శనంతో తన జీవితం అంతా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. ఇది దేవుని ఇల్లు తప్ప మరొకటి కాదు. ఒక వ్యాఖ్యానకర్త ఇలా వ్యాఖ్యానించాడు, ఇదిగో ఆ తల కింద పెట్టుకున్న రాయి ఏంటో తెలుసా? అబ్రహాము ప్రభుకి అర్పించిన అర్పణలో భాగమైనటువంటి ఓ బలిపీఠం యొక్క రాయి ఊడి కింద పడితే ఆ రాయిని అతడు తన కింద పెట్టుకున్నాడు. ఆ బలిపీఠపు రాయి పనికిరాని పక్కకు పోయిన రాయి అతని దర్శనం, అంటే రాయిలో గొప్పతనం గురించి కాదు కానీ ప్రార్థన అనుభవం గురించి అక్కడ ఆ మాట చెప్పబడుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో కొనసాగిన అనుభవాలలో యాకోబును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే ఈ స్థలము బేతేల్ అన్నాడు, అనగా దేవుడు నివసించు చోటు, ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఇల్లు. అలాంటి దర్శనముతో తిరిగి మరలా అక్కడి నుంచి అతడు బయలుదేరి వెళ్ళాడు. ఇది యాకోబు అనుభవం. నమ్మిన వారందరి దగ్గరికి స్తోత్రం చెప్పండి. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. అందుకే ఆయన దృష్టికి మంచి వారమని మనం పేరు సంపాదించామా? ఆయన దృష్టికి మంచి వారముగా మనమున్నామా? కావలసిన జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తాడు, కావలసిన తెలివిని దేవుడిస్తాడు, కావలసిన ఆనందాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఎంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఏమైనా ఉందా? ఎంతకు మించిన దీవెన ఈ లోకంలో ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడా లేదు కదండి. ఇలాంటి అనుభవాలతో దేవుడు ప్రతి ఒక్కరిని నింపునుగాక. మరొకసారి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా, ఇదిగో నీ ఇంటిలో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు దీవింపబడదు, నీ ఇంటి లోపలికి నీవు అడుగు పెట్టినప్పుడు నీవు దీవింపబడదు. నీ ద్వార బంధంలోనే ఆయన దీవెన ఆశీర్వాదాలు నీ మీద ఆయన నిలిపి ఉంచాడు. సమాధానము దేవుడు నీకు అనుగ్రహించేవాడు, నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. నీకున్న స్థితి అంతస్తును బట్టి కాదు కానీ దేవుని ఆత్మచేత ఆయన కార్యములు నీ జీవితంలో జరిగించునుగాక. ఇస్సాకును గొప్ప చేసిన వాడు, అబ్రహామును దీవించిన వాడు, యాకోబు యొక్క స్థితిగతులను మార్చిన వాడు,
ఈ పగటి వేళ ఈ ఆరాధనలో నీ పరిస్థితులను తనకు అనుకూలంగా ప్రభు మార్చునుగాక. ఆయన కావలసిన జ్ఞానము దయచేయునుగాక, కావలసిన తెలివిని అనుగ్రహించునుగాక, కావలసిన సమాధానము ఆనందమును దేవుడు సమృద్ధిగా కలుగు చేయనుగాక. ప్రార్థన చేద్దాం అందరూ కలిసి. ప్రభువా, నాతో నీవు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములని ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క పాదముల చెంత ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండక, ప్రభువా నీ సన్నిధిని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రములని తీర్మానం తీసుకుని ఈ స్థలం నుండి మనం కదిలి వెళదాం. ప్రభువా, అబ్రహాము ఉంది. ఏ వ్యక్తి దగ్గర నీవు ఉన్నావో ఆ వ్యక్తి దగ్గర ఆశీర్వాదం ఉంది. ఏ కుటుంబంలో నీవు ఉన్నావో అక్కడ దీవెన ఉంది. నాతో నా కుటుంబంతో నీ సన్నిధి నిలిపి ఉంచాయా. నాతో మీ కృప మాకు దయచేయి ప్రభువా. నన్ను ఆశీర్వాదంగా చేయి ప్రభువా. నేను వేసే ప్రతి అడుగును స్థిరపరచాయా. ఎదిగో నీవు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదని చెప్పిన మాట ప్రకారంగా నా తలంపులలో నీ దీవెన, ఆలోచనల్లో నీ సమాధానం నాకు కావాలయ్యా. ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించగలిగాడు. ఆయనే మనకు తోడై ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. నీ నామమునికి మహిమ, నీ నామమునికి స్తుతి, నీ నామమునికి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. రక్షక మీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు స్వరమెత్తి